హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వంట గ్యాస్ బుకింగ్ పై ఆయిల్ కంపెనీలు అయితే కనుక కస్టమర్లకు కీలక ప్రకటన అయితే చేస్తున్నాయి. కంపల్సరీగా ఇదే విధానంలో మీరు అయితే గ్యాస్ తీసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ బుకింగ్ అనేక ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. మాకు గ్యాస్ బుకింగ్ చేసుకున్న తర్వాత గ్యాస్ రాకుండానే డెలివరీ అయిపోయినట్టు లేదా బుకింగ్ క్యాన్సిల్ అయినట్టు ఇలాంటి చాలా రకాల మెసేజ్లు వస్తున్నాయి తప్ప గ్యాస్ రావడం లేని చాలా కంప్లైంట్లు అయితే రావడం వల్ల కస్టమర్లందరికీ గ్యాస్ కంపెనీలు అలర్ట్ అయితే జారీ చేశాయి. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే, వంట గ్యాస్ సరఫరాపై కస్టమర్లందరికీ ఆయిల్ కంపెనీలు బిగ్ అలర్ట్. వంట గ్యాస్ సరఫరా సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు. కమర్షియల్ ధరలు భారీగా పెంచిన ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ వినియోగ సిలిండర్ల ధరల పెంపుపైన కూడా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు అందించాయి. కేంద్రం ఆమోదిస్తే ధరలు అంటే ఇంట్లో వాడుకునే సిలిండర్ ధరల పెంపు కోసం కూడా కంపెనీలు అయితే సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇదే సమయంలో వంట గ్యాస్ కొరతను కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు బిగ్ అలర్ట్ జారీ చేశాయి. అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తున్నారు. వంట గ్యాస్ సరఫరా పేరుతో కొందరు వినియోగదారులకు మోసాల బారిన పడుతున్నారు. వంట గ్యాస్ కొరత గతం కంటే మెరుగైనా పూర్తిగా అయితే సమస్య పరిష్కారం కాలేదు. దీంతో దీనిని కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం వంటి కంపెనీలు వినియోగదారులను అప్రమత్తం చేశాయి. గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో నకిలీ ఎస్ఎంఎస్లు, వాట్సాప్ సందేశాలు పంపిస్తూ కేటుగాళ్లు కస్టమర్ల నుంచి ఓటీపీ, అలాగే డిఏసి అంటే డెలివరీ ఐడెంటిఫికేషన్ కోడ్ని వీటి ద్వారా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించాయి. రీసెంట్గా వైజాగ్లో కూడా ఒక డెలివరీ ఏజెంట్ అబ్బాయి అయితే కనుక ఒక అతను 15 మంది దగ్గరగా 17 దాకా కూడా వాళ్ళ యొక్క ఓటీపీలు తీసుకుని ఆ గ్యాస్ సిలిండర్లు అయితే తీసుకుని వెళ్ళిపోయాడు. అలాగే ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు గ్యాస్ ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటూ కస్టమర్లకు ఫోన్లు చేస్తున్నారు. వినియోగదారులు కేవైసీ అప్డేట్ చేయాలని, ఆధార్ లింక్ చేసుకోవాలని, లేదంటే గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తాం లాంటి మాటలతో ఓటీపీలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరికి అఫీషియల్ ఎల్పీజీ డెలివరీ లాగా మెసేజ్ లాగా ఫేక్ సందేశాలు పంపించి అందులో ఉన్న కోడ్ చెప్పాలని అడుగుతున్నారని చమురు సంస్థలు తెలిపాయి. అధికారిక డెలివరీ మెసేజ్లు ఎల్లప్పుడూ కూడా ఆయా కంపెనీల గుర్తింపు పేరుతోనే వస్తాయని వెల్లడించాయి. అందులో కూడా 4 అంకెల ఓటీపీ మాత్రమే ఉంటుందని పేర్కొన్నాయి. ఆ కోడ్ కేవలం సిలిండర్ డెలివరీ సమయంలో సంబంధిత సిబ్బందికి మాత్రమే చెప్పాలని స్పష్టం చేశాయి. మీరు ఎప్పుడు చెప్పక్కర్లేదు. డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మీకు సిలిండర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ కోడ్ అయితే చెప్పండి. ఇంకెక్కడ ఫోన్లో కానీ ఆ మెసేజ్లో కానీ ఎక్కడ కూడా ఈ కోడ్ అయితే చెప్పకూడదు. ఒకవేళ మేము కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం, ఆన్లైన్లో చెప్పండి అన్నా చెప్పక్కర్లేదని అయితే అంటున్నారు. అయితే ఆయా వినియోగదారుల అధికారిక యాప్, వెబ్సైట్ల ద్వారానే గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్లు అయితే చేయాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత మొబైల్ నెంబర్ నుంచి వచ్చే వాట్సాప్ సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఈ తరహా మోసాలకు గురైనట్టయితే వెంటనే 1930 హెల్ప్ లైన్కి అయితే ఫోన్ చేయాలని చెప్తున్నారు.